14/5/2024 మంగళవారం రోజు సాయంత్రము 5 గంటకి మన ఆర్యవేశ భవనం నందు శ్రీ 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 వేద పండితులు బల్లపూడి సుబ్రహ్మణ్య శర్మ గారిచే కాకినాడ వాస్తవులు వీరి ఆధ్వర్యంలో సువాసిని పూజ కార్యక్రమము నిర్వహించబడును. ఈ సువాసిని పూజను కొన్ని ఏరియాల్లో సుమంగళి పూజ అని అంటారు. ఈ పూజ ఎందుకు చేస్తారంటే భర్త క్షేమం కోరి ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో తాను జీవితాంతము సుమంగళిగా ఉండాలని కోరుతూ అమ్మవారి ఆశీర్వాదం కోసము ఈ పూజ చేయటం జరుగుతుంది. పూర్తి వివరాలకి ఆర్యవేశ మహిళా మండలి అధ్యక్షురాలు లలితమ్మ గారిని సంప్రదించి పూజలో పాల్గొనదలిచిన వాళ్ళు ఆమె వద్ద పేర్లు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాను. జై వాసవి, జై జై వాసవి. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హృదయముపాస్మహే. మనందరికీ కూడా ఈరోజు సుదినము అంటారు. కొన్ని రోజులు సుదినములుగా చెప్పబడి ఉంటాయి. ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఆయుర్దాయంలో కొన్ని రోజులు భగవత్ సంబంధంగా గడిపినటువంటి రోజులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఈశ్వరుడు ఇచ్చిన ఆయుర్దాయంలో ఆ రోజు చక్కగా నడిచినట్టుగా భావన చేస్తాం. అటువంటిది వైశాఖ మాసంలో ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారు జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వైశాఖ మాసము, కార్తీక మాసము, మాఘమాసము, మార్గశిర మాసం మనకి చెప్పబడినటువంటి 12 మాసాల్లో ఈ మాసాలకు కొన్ని విశేషమైనటువంటి రోజులుగా చెప్పబడుతాయి. అందులో వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తుంటారు. వైశాఖ మాధవుడని ఆ చైత్ర మాసం వైశాఖ మాసానికి వైశాఖ మాధవుడు అధిష్టాన దేవత. అటువంటి వైశాఖ మాసంలో ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యుత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు అందరం కలిపి సువాసిని పూజ చేసుకోవాలని సంకల్పం చేసుకున్నాం. మనకి లలితా సహస్రనామాల్లోనే సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధమానత సువాసిని అమ్మవారిగా కొలుస్తారు. సువాసన అంటే అమ్మవారి స్వరూపం. అందుకే ఎవరైనా మొదలు వచ్చినప్పుడు ఒక శుభకాలు ఇచ్చి దాంట్లో వచ్చి పంపిస్తాం. అటువంటిది అమ్మవారి స్వరూపం సువాసన అంటే. అటువంటి సువాసిని అమ్మవారి స్వరూపంగా మనకు అద్భుతంగా అమ్మవారే కన్యకా పరమేశ్వరి అమ్మవారే మనకి అద్భుతంగా కూర్చున్నట్టు తలచి ఆవిడికే ఈరోజు చక్కగా ప్రత్యక్షంగా పూజ చేస్తాం. గోమాత, తల్లి, గురుమాత, అలాగే సువాసిని వీరందరూ కూడా అమ్మవారి స్వరూపాలు. ప్రత్యక్షంగా అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన అయిన తర్వాత మన లోపలికి వెళ్ళి అమ్మవారిని నిలువుని అర్చన చేయడానికి మనకి అవకాశం ఉండదు. అందుకని అమ్మవారి స్వరూపంగా ఒక చక్కనైనటువంటి సువాసిని ఆసనంలో కూర్చోబెట్టి వారికే షోడశోపచార పూజ, అమ్మవారి ఉపచారాలను ఇస్తూ ఎలా అయితే పూజ చేస్తామో వారికే కాళ్ళు కడగడం, వస్త్రం ఇవ్వడం, గంధం రాయడం, అలంకార వస్తువులు, భాగ్య వస్తువులు అంటారు. దుర్గంధతో తవ్వడం, పౌడర్ రాయడం, తిలకం పెట్టడం, అర్థం కాటుక ఇవన్నీ ఇవ్వడం, మంగళ ద్రవ్యాలని గాజులు, మెత్తలు కాల్చి అమ్మవారికి చక్కగా నామాలు కూడా మీరు ఈ నామాలన్నీ కూడా కొంచెం విశేషమైనటువంటి నామాలుగా చెప్పబడి ఉంటాయి. మీరు ఆ పూజ చేసేటప్పుడు పెద్దగా ఆ నామంతో చేస్తే ఆ సువాసిని యొక్క విశేషాలను చెప్తూ చెప్పబడిన నామాలు ఇవన్నీ కూడా చాలామంది తెలుసో తెలియదు ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసే ముందు పెళ్లి కూతురు చేస్తారు, పసుపు పడతారు. పసుపు పెళ్లి కూతురు చేసే రోజుని ఆ పెళ్లి కూతురు చేత ఒక సువాసిని పూజ చేస్తే మంచిది. మామూలుగా పెళ్లి కూతురు చేసి అక్షంతలు వేసి ఆనందిస్తారు.
ఎవరు ఎప్పుడు మంచి పెడతారు. అలా కాకుండా ఆ పెళ్లి కూతురు చేతే మీరు ఇప్పుడు ఎలాగైతే పూజ చేస్తున్నారో ఒక సువాసన కూర్చోబెట్టి వారికి అమ్మవారి స్వరూపంగా పూజ చేయాలని శాస్త్రం చెప్పబడింది. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ఏకైవం స్మరామి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. మీరు తెచ్చినటువంటి పూజా సంభారాన్ని కూడా దగ్గరగా అలా దగ్గరగా పెట్టుకోండి. ఏది ఎప్పుడు చెప్తామో తీసి అమ్మవారికి ఉపచారాల్లో ఒక్కొక్కటి నిద్రగాని చేతి వేయడం ఇది చక్కగా ఒకదాంతరతో అమ్మవారి ప్రసాదాన్ని చేయండి. సువాసిన్యే నమః అలంకార ద్రవ్యాన్ని సమర్పయామి. యదాంచనంత్రేక కృతం జాతకో హిమవత ఉపరి వేదమామాన్ వేదేన దేవత్తే బలాయత మయపర్వత పూరుటం మయపర్వతవత్తతం మయపర్వత వేదతం మయపర్వత ఆయుషం. సువాసిన్యే నమః హస్తాంగు సువాసిన్యై నమః కంఠాభరణం సమర్పయామి. హస్తాంగుల్యాభరణం సమర్పయామి. మెట్టలు గాలి పెట్టే మెట్టలు ఉంటాయండి. గాలి పెడితే మెట్టలు అర్థం చేతిలో పెట్టేయండి. ఆగం గోష్ఠం మహిళేగో విరత్సేనానుపత్రీ ప్రజా పప్పే ప్రజాం జనగంతే పురత్నేమ భక్తిగో తదైమా జలమోహిరణ్యం జైత్రిలాజావి సలామాం ఉచ్చైర్వారిపదనాదిపత్రాపాహం ఫలం జయం సర్వాస్తవరద్రయో హిరణ్యేస్మిన్ సమాహితాః. మెట్టలు నలపోసులు ఇచ్చాక అలంకార ద్రవ్యాలన్నీ షాంపూ వేసట్టు అవి అవంతా కూడా చేతిలో పెట్టేయండి. మరి అంత అలంకారం అయిన తర్వాత ఒకసారి అర్థం చూపించండి వారికి. సువాసిన్యై నమః అలంకార ద్రవ్యాన్ని సమర్పయామి. పాదాంగుళ్యాభరణం హస్తాంగుళ్యాభరణం సమర్పయామి. ప్రత్యక్షంగా అమ్మవారికి మీ చేతితోటి అమ్మవారికి అలంకారం చేస్తున్నట్టు భావన చేస్తూ మీరు సమర్పించండి. సువాసిన్యై నమః మనసక్కా మహాభూతపాదస్తక్కమజీమహే వశుభాగో రూపవర్ణస్తవ యశ్వేశ్వరతాం యశః. సువాసిన్యై నమః సువర్ణ ఆభరణం సమర్పయామి. ఓం అభృష్ట పరమానంద భక్తి భావభూషితాయ నమః. ఓం విద్యానందముఖ్యై నమః. ఓం నిరంతరం గౌరీ పూజా సంయుక్తమానసాయ నమః. ఓం పతివ్రతాయ నమః. ఓం మహాభాగాయ నమః. ఓం బ్రహ్మణీ పంచభూతేమని పూజ చేసుకుంటుంది గౌరీదేవి మాతా మీద. పంచమీ పంచభూతేతి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ ప్రాప్తేంద్రియాధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత పరమాత్మికా బద్ధూకకుటుమప్రఖ్యా బాలాలీలా వినోదిని సుమంగళే సుఖకరే సువేదాధ్యాత్మాతిని
సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానత విద్యుదర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక దశముద్రాతమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ అభ్యాసాదిత యజ్ఞాపాకరూపిణి అభ్యాయ కరుణామూర్తిరజ్ఞానోపదేశిక ఆధారగోప విదిత సర్వానుల్లంఘతాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి త్రిపుర సుందరి స్వరూపిణి సువాసిన్యై నమః ఆధారగంధయోః పుష్పాంజలిం సమర్పయామి. మీ దగ్గరికి అగరత్తులు వెలిగించి ధూపం పట్టుకొస్తున్నారు. అగరత్తులు ఒకసారి ఆ గౌరీదేవికి పసుపు గౌరీదేవికి అమ్మవారి పాదాల దగ్గర చూపించండి. ఓం ధూపమాఘ్రాపయామి. ద్రాక్ష పండు కానీ ఏది తెస్తే కుర్చీలో పెట్టండి. కుర్చీలో పెట్టడం మంచిగా అది చేతిలో పెట్టండి. అది కూడా తర్వాత చిన్నప్పుడు ఉంటే పెట్టండి. ద్రాక్ష పండు కానీ చేతులకి ఒక 5 పళ్ళు పైన ఉండేటట్టు వేయండి. మీ అందరూ శ్రేయస్సు కోరి అమ్మవారినే ప్రత్యక్షంగా అందరూ ప్రాణ ప్రతిష్టాపన అయినంత అందరూ లోపలికి వెళ్ళి అమ్మవారిని కూర్చుని అర్చన చేయడానికి ఎవరికి దానికి అధికారం వాళ్ళు లోపలికి వెళ్ళి చేస్తారు. మరి అలాగనే అమ్మవారిని పూజ చేసుకోవాలి, మేము ప్రత్యక్షంగా అమ్మవారికి వెళ్ళి నేనే జ్యోతిలో నోట్లో ప్రసాదం పెట్టాలని అనుకుంటే చక్కగా ఆసనం వేసి దాన్ని కూర్చోబెట్టి ఈ విధంగా సువాసిని పూజ చక్కగా అమ్మవారికి అన్ని ఉపచారాలను సమర్పించి పూజ చేసి వారి ఆశీర్వదనం పొందడం. విశేషత కలియుగంలో చాలా సులభమైన మార్గంలో రావడానికి కొన్ని పనులు ఉన్నాయండి. గోమాత కనపడితే ఏమి పూజాకరణ నమస్కారం పువ్వు దాచి వేసి ఒకటి పసుపు వేసి నమస్కారం చేస్తే
అశ్వమేధ యాగం చేసిన ఫలితం భూమి కనబడితే చాలు. అలాగే సుభాషిణి రూపంలో అమ్మవారి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. 35గా ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ కూర్చోబెట్టి చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీ అందరి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు విశేషమైన ప్రదోషకాలం సాయంత్రం సంధ్యాకాలం చాలా విశేషమని అన్నారు. ప్రదోషకాలంలో సాక్షాత్ అమ్మవారి స్వరూపమైన మన సుభాషిణి కూర్చోబెట్టి అర్చన చేయడం చూడడం ఇవన్నీ విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేది. జర అమ్మవారి వేళ అందరూ చేసి ధరించాం. ఒకసారి మీ అందరూ కూడా అమ్మవారిని మేము ముందు నడుచుకుంటాం. అధికార లక్ష్మి కలిసి వచ్చింది. అష్టలక్ష్మి హనుమంతులు కూడా హనుమంతులు సుహాసులు అష్టలక్ష్మిలా దొరికారు వేళ మనకి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా ముఖ సర్వదాని. చక్కగా హనుమంతులు అష్టలక్ష్ములు వేళ పూజలుకున్నారు. చాలా సంతోషం.